మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే ఆయన పీకేది, ఆయన కీళ్ళు కాళ్ళు ఎరగొట్టేది ఆయన్ని మమ్మల్ని కాదు, ముందు 500 మందికి నియోజకవర్గానికి ఫైండ్ అవుట్ చేసి 10 లక్షల రూపాయలు ఇస్తాను ఓట్లు వేయించుకున్నావు కదా, అక్కడ పీకు. సుగాలి ప్రీతి అంశంలో ఏదైతే అన్యాయం చేసిన వాళ్ళ మక్కెలు ఎరగొట్టు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సారు తగ్గాలి, మీకు చాలాసార్లు చూపించాను సార్. అవును, వీళ్ళకి కదా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి వ్యక్తులకు కదా నువ్వు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మైనింగ్ మాఫియా ప్రాస కూడా భలే రాస్తారు సార్. సీతానగరం ర్యాంపులో చిందేస్తున్న మాఫియా మీ ప్రభుత్వ హయాంలోనే. ఈ విధంగా ఇసుక, అదే విధంగా ఒకవైపు రేషన్, వెచ్చలవిడిగా ఎమ్మెల్యేలు మీ పార్టీ నాయకులే దగ్గరుండి దోపిడీ చేస్తుంటే వాళ్ళ తోలు కదా తీయాలి, వాళ్ళ తాట కదా తీయాలి, వాళ్ళ కీళ్ళు కదా ఎరగొట్టాలి, వాళ్ళని కదా పీకాలి. పేకవు ఆడబిడ్డల వైపు చూస్తే గుడ్లు పీకేస్తా అన్నాడు సార్. అవును. సో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మంది మహిళల మిస్సింగ్ సంగతి గాలి కుదిలేయండి సార్. అది ఎట్లాగో అబద్ధం అని చెప్పేసి అర్థమైపోయింది, దాని గురించి ఆయన మాట్లాడడం. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పసిబిడ్డలని, పసికందుల ప్రాణాలని అత్యాచారాలు చేసి చిరిమేశారు అనేది మీకు తెలియదా సార్? దాని మీద ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడా? ఎవరి తాటైనా తీశాడా? ఎవరి తోలైనా తీశాడా? ఎవరి మక్కెలైనా ఎరగొట్టాడా? ఆఖరికి నీ పార్టీ ఆఫీస్కి కోతవేడి దూరం మంగళగిరి. ముఖ్యమంత్రి ఆడే ఉంటాడు, లోకేష్ ఆడే ఉంటాడు, డీజీపీ ఆడే ఉంటాడు, దిష్టిచొక్క మంత్రి ఆడే ఉంటాడు. కానీ ఈరోజు వార్త చూసాం సార్, 14 ఏళ్ల బాలికని సామూహిక అత్యాచారం చేస్తారు మంగళగిరిలో. మరి ఆడ కదా పీకాల్సింది పవన్ కళ్యాణ్, వాళ్ళ మక్కెలు కదా ఎరగొట్టాల్సింది పవన్ కళ్యాణ్. విరగొట్టాడు సార్.